హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్స్ అండ్ ఫిట్నెస్. మీకు అర్థమైపు ఉంటుంది ఈ ఫోటో చూసిన వెంటనే. రోజు మేము ఫిషింగ్కి వెళ్ళిపోతున్నాము. సో ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఏవేవి అవసరమో అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సరే కదా, బెండ్, నెక్స్ట్ టంగూస్ దారము, సీసమంట, నెక్స్ట్ కొక్కీలు అనమాట. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో గాయస్, ఇది నేను ఫస్ట్ టైం తయారు చేయడము. సో కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను ఎలా తయారు చేయడము. వాచ్ అండ్ ఎంజాయ్. ముందుగా మనం ఏమేమి తీసుకోవాలంటే ఒక బెండ్, నెక్స్ట్ ఒక కొక్కీ అనమాట, అంటే ఎండ్ పాయింట్లో వస్తుంది అనమాట అది. నెక్స్ట్ దీన్ని సీసం అంటారు, అంటే బాగా బెండ్ అవుతుంది ఫుల్గా. నెక్స్ట్ థ్రెడ్ మీన్స్ టంగూజా అంటారు అనమాట దాన్ని. దీన్ని ఏం చేస్తారంటే నెమ్మదిగా కట్ చేసుకోండి. మీకున్న స్టిక్ ఎంత పొడుగుందో దానికి హాఫ్ అయినా, లేకపోతే దాని హైట్ అయినా, దాని డబుల్ హైట్ అయినా కూడా చూసుకొని దాన్ని తగ్గట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ చాలా, మీరు ఎండ్లో కూర్చొని చేపలు పడతారు కాబట్టి చాలా లోపలికి వెళ్ళాలి కాబట్టి కొంచెం పెద్ద థ్రెడ్ పెట్టుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ ఆ థ్రెడ్, కట్ చేసిన థ్రెడ్ని ఏం చేస్తారంటే ఈ ముళ్ళు ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది. హోల్లోకి పుష్ చేసిన తర్వాత చూపుడు వేలు పెట్టాను కదా, దానికి అలా రొటేట్ చేసుకోవాలన్నమాట ఇలా. సో ఈ విధంగా ఫుల్గా రొటేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా లైన్ కంప్లీట్గా సర్కిల్ లాగా రౌండ్ వస్తుంది, అనిపిస్తుంది కదా. దాని మధ్యలో నుంచి మిగిలిన థ్రెడ్ని గట్టిగా లాగేసేయాలన్నమాట. సో లాగేసిన వెంటనే నెక్స్ట్ లాస్ట్ ఫైనల్లో పైన కట్టేసేయాలి నీట్గా. దాని తర్వాత థ్రెడ్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా రొటేట్ చేసుకునేసండి స్టిక్ కంప్లీట్గా. ఆ థ్రెడ్ అయిపోయేంత వరకు అలా రొటేట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా మనకి ముళ్ళు వస్తుంది కదా, అది పైన స్టిక్ చేసుకోండి, లేదంటే ఈ స్టిక్కి మధ్యలో స్టిక్ చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ముళ్ళు తీసుకొని ఆ ముళ్ళు బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పంపించిన తర్వాత మన చూపుడు వేలు పెట్టి దాన్ని ఫుల్ రొటేట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక సర్కిల్ లాగా వచ్చిన వెంటనే ఆ మిగిలిన థ్రెడ్ పట్టి గట్టిగా లాగేస్తే ఆటోమేటిక్గా అదే స్టిక్ అయిపోతుంది, గట్టిగా టై అయిపోద్ది అనమాట. సో అది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టై అయిపోద్ది. ఇది నేను టోటల్గా 3 చేశాను. ఒకటి నా వైఫ్కి, ఒకటి నా కొడుక్కి, అండ్ ఇంకొకటి నాకు. సో కొన్ని అటు ఇటు వచ్చాయి, ప్రాబ్లం లేదు. అక్కడ జస్ట్ టై అయిపోతే చాలు మనకి. సో ఈ విధంగా కట్ చేసుకునేయాలి ఆ మిగిలిన థ్రెడ్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీనిపైన ఆ ముళ్ళు పైన అక్కడ సీసం అనేది చూపించాను కదా, దీన్ని సీసం అంటారు. చాలా డెలికేట్గా ఉంటుంది. దీన్ని చిన్నదిగా కట్ చేసుకొని ఇందాక నేను చూపించిన దగ్గర ఫుల్గా కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టాలన్నమాట. అంటే రౌండ్గా ప్రెస్ చేసి పెట్టాలన్నమాట. ఇది ఎందుకు పెడుతున్నామంటే మనం వేసినప్పుడు వాటర్లోకి వెయిట్కి అది కిందకి దిగుతుంది. సో దీనిపైన బెండ్ అనేది వస్తుంది అనమాట. సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 3 times నాకు గుచ్చుకునేది చూపించాను కదా, ఇంజురీస్ అవుతాయి అన్నమాట. ఇది చాలా డేంజర్. ఈ కొక్కి జస్ట్ మన బాడీకి తగిలి పుల్ చేశారనుకో ఆటోమేటిక్గా మీకు ఇంజెక్ట్ అయిపోద్ది, లోపలికి ఇంజెక్షన్ ఎక్కినట్టు ఎక్కేస్తుంది. మళ్ళీ రావడానికి అట్లీస్ట్ లోపల ఉండే మజిల్ని డ్యామేజ్ చేసి మరీ వస్తుంది అనమాట అది. సో బీ కేర్ఫుల్. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ కొక్కి వస్తుంది, దానిపైన సీసం అనేది వస్తుంది, దానిపైన బెండ్. ఇప్పుడు నేను కడుతున్నాను కదా, దీన్ని బెండ్ అంటారు, ఎందుకంటే అది తేలడానికి అనమాట. సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కంప్లీట్గా మొత్తం చుట్టుకునేసేయండి. సో గ్యాలం రెడీ, లెట్స్ గో ఫర్ ఫిషింగ్.
ఫిషింగ్. ఓకే, ఈ 3 కట్టలు 3 వరకు తీసుకున్నాం అనమాట. గెట్ రెడీ ఫర్ ఫిషింగ్. బాయ్ చెప్పు అత్తలు. ఫిషర్ ఉమెన్. ఓకే, రెడీయా? చూడు, సీ హియర్. రెడీ అను రెడీనా? అమ్లు ఏం చేస్తావు నాన్న? అడెన్ చెప్పురా, ఏం చేస్తావు? చూడు, లుక్. అక్కడ ఏం చేస్తావు? అరే ఏం చేస్తావు చెప్పు. సరే మేము వెళ్తున్నాం అబ్బా, నువ్వు చెప్పకపోతే ఈడే ఉండు. చెప్పు, ఏం చేస్తావు చెప్పు. మండి తోలుతావా? ఇప్పుడు నువ్వు కిందకు వచ్చి ఏం చేస్తావు చెప్పు మాకు పాటు. ఏం చేస్తావు సరిగ్గా చెప్పురా. పికప్ చేస్తా. సరే, కమాన్, 1 సెకండ్. వెనక్కి రావాలి, వెనక్కి రా. ఇట్రా అమ్ములు, ఇట్రా ఇక్కడ. కమాన్, త్రో ఇట్. 1 2 3. విసిరేసేటప్పుడు పడిపోదా? అయ్యో, దానికి బ్లడ్ వచ్చేసింది పాపం. ఇప్పుడు చూడు, అప్పయ్య అలా వేస్తాడు. సిట్ డౌన్. యా, కమ్ ఆన్. పెట్టేదా దానికి? చూస్తావా? ఎట్లా ఉన్నాయి? ఇది మనం వేయాల్సిన ఫిష్. ఇప్పుడు దాన్ని పట్టాలరా, అమ్మలు పెట్టే. Apaya is going to throw that. Ramlu. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఫ్యామిలీతో కూడా ఒకసారి అలా ట్రిప్ వెళ్ళండి. ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మైండ్ రిలాక్స్ అయిపోద్ది అనమాట. సో న్యాచురల్గా బయట వెళ్తేనే అసలు ఆ మూమెంటే వేరనమాట. అసలు మెయిన్ బయటికి ట్రిప్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ నా కొడుకు అనమాట. సో వాడికి తెలుస్తుంది, ఆ ఏజ్లోనే బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఓపికగా కూర్చొని ఉండి ఇలా ఆ వర్క్లు అవి ఇవి ఎర్రలు అవి ఇవి లోడి దానికి స్టిక్ చేసి వేసిన తర్వాత అది ఎంతసేపట్లో పడుతుంది, ఇదంతా వాడు కంప్లీట్గా లైవ్లో చూస్తాడు. కాబట్టి ఆ ఓపిక అనేది, ఆ పేషెన్సెస్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. కానీ బీ సేఫ్ వాటర్ దగ్గర. అండ్
ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ ఫైనల్గా వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. అదే నాకు కావాల్సింది, నాకు నా వైఫ్కి. సో ఎనీవే ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ వర్కౌట్స్, ఈ ఫ్యామిలీవి అవి కూడా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు చూసి ఆనందించండి. అండ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి వీలుంటే. లవ్ యూ ఆల్. బాయ్.